హాయ్ టు ఆల్. ఈరోజు అయితే అమ్మ మా కోసం ఒక కొత్త ఐటెంని అయితే చేసి పెట్టింది. అది ఏంటో తెలుసా? కొబ్బరి అన్నం. దీన్ని ఇంగ్లీష్లో కోకోనట్ రైస్ అని అంటారు. రండి ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని దాంట్లో ఉండే కొబ్బరి కోరుని కోరాలి. ఒక మిక్సీ జార్లో కోరిన కొబ్బరి కోరు, దాంతోపాటు పచ్చిమిర్చి, అల్లం అండ్ కొంచెం గార్లిక్ వేసి ఇవన్నిటితో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో వచ్చిన కొబ్బరి పాలుని ఇలా జాలీలో బాగా వడబెట్టుకోవాలి. అలా వడదీసిన కొబ్బరి పాలుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1:2 రేషియోలో చేస్తున్నా. అంటే గ్లాసుడు బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలుని అయితే యాడ్ చేస్తాను. ముందుగా నేను ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కూడా పక్కన పెట్టాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో రండి చూసేద్దాం. బాయిల్ చేసిన బఠానీలు, ఇలా స్మాల్ పీస్గా ఉండే క్యారెట్స్ అండ్ ఇలా బాయిల్ చేసి స్క్వీజ్ చేసిన సోయాబీన్స్ అండ్ మీడియం సైజులో ఉండే ఆనియన్స్ అండ్ గ్రీన్ మిర్చి, ఇవన్నీ కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. తాలింపు కోసం కావాల్సిన బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాయ, చిన్న పీస్ ఆఫ్ జాజి పువ్వు, యాలకులు అండ్ మరాఠీ మొగ్గ, ఇవి కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్లో ఆయిల్ వేసి నేను ముందుగా చూపించే స్పైసీ ఐటమ్స్ని అయితే వేసి బాగా వేయించుకున్నాను. ఇవి మనం వేయించుకునేటప్పుడు బ్రౌనిష్ కలర్ అయ్యేలా బాగా వేయించుకోవాలి. దాని తర్వాత నేను పక్కన పెట్టుకునే ఈ వెజిటేబుల్స్ని కూడా 1 by 1 వేసి బాగా వేయించుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ కూడా వేసాక లాస్ట్కి అయితే నేను ఇక్కడ సోయాబీన్స్ని అయితే యాడ్ చేస్తాను. ఇలా బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇక్కడ అమ్మ చూపించే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల కొబ్బరి పాలని అయితే వేయాలి. ముందుగా నేను పక్కన ఇలా తీసిన గ్లాస్ బియ్యాన్ని వేశాక దాంతోపాటు రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసి బాగా కలుపుకున్నాను. ఈ మిశ్రమాన్ని ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక మనం పక్కన పెట్టిన ఆ కొబ్బరి పాలుని కూడా దీంట్లో వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కుక్కర్ మీద ఇలా మూత పెట్టి 1 విజిల్లో బాయిల్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ క్యాప్ని తీసి మనం ఫ్రై చేసిన జీడిపప్పుని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఫైనలీ కొబ్బరి అన్నం ఈజ్ రెడీ. ఇప్పుడు ఇది ఎలా ఉందో రండి టేస్ట్ చేసి చూసేద్దాం. సో యమ్మీ అండ్ టేస్టీ. నిజంగా ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఎక్కువ స్పైసీ లేకుండా హోమ్లీగా కూడా ఉంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి.